ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో ఏం మాట్లాడదలుచున్నారో అట్టి మాట మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయుగాక. ఆమేన్. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాం. దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింపుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే పిల్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన దేవాది దేవుల వారు ఆమోసు ప్రవక్తతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పించుదును, వారు హమాతునకు పోవు మార్గమును మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, ఇశ్రాయేలీయులారా, మీ మీదకి నేను జనములను రప్పింతును అంటున్నా. వారు ఎందుకు రప్పిస్తున్నారంటే వారిని బాధించడానికి రప్పిస్తున్నారు. జనములు ఎందుకు వస్తున్నారంటే వారిని బాధించడానికి వస్తున్నారు. ప్రభు వారు ఏం చేశారంటే వారి మీదకి జనములను రప్పిస్తున్నారు. ఎందుకు రప్పిస్తున్నాడు అంటే వీరు మాట వినట్లేదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనట్లేదు, దేవుని యొక్క విధులను గైకొనట్లేదు, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవట్లేదు. అంతేకాదు దేవునికి వారు కోపాన్ని రగిలిస్తున్నారు, ఆయన కోపం రేపుతున్నారు. కాబట్టి ఆయన గొప్ప జనమును రప్పిస్తాను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు వచ్చి ఏం చేస్తారంటే మిమ్మల్ని బాధిస్తారు. బాధించటానికి వేరే గొప్ప జనాంగమును వారు ఇశ్రాయేలుల మీదకి రప్పిస్తున్నాడు నా దేవుడు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ఏం బాధించారు అంటే 12వ వచనం మనం చూద్దాం. గుర్రములు బండ మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగా నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, మనము చూసినట్లయితే బండ మీద గుర్రములు పరిగెత్తగలవా? బండ మీద గుర్రాలు పరిగెడతాయా? పరిగెట్టలు. ఎందుకంటే బండ మీద గుర్రానికి కాలు పట్టుతూ అనేవదు, కాలు బండ మీద పట్టుతూ అనేవదు, గిట్టలో ఉంటాయి. కాబట్టి అవి నిలబడటానికి నడవడానికి అయితే పనికి వస్తాయి. కానీ పరుగు పెడితే జారి పడిపోతాయి, పరుగు పెట్టెలో జారిపోతాయి.
బండ మీద గుర్రము జారి పడుతుంది, అందుకే పరిగెట్టలేదు. అలాగే ఆ చోటుని, ఆ బండ ఉన్న చోటుని ఎవరైనా ఎద్దులతో దున్నగలరా? బండ ఉన్న చోటుని ఎవరైనా ఎద్దుతో దున్నగలరా? ఎద్దులతో నాగలి దున్నగలరంటే బండను ఎవరైనా చేర్చగలరా నాగలితో? ఎద్దులు వాటిని నాగలితో చీల్చగలవా బండని? రెండు కూడా జరగవు. బండ మీద గుర్రములు పరిగెట్టలేవు రెండు, ఆ బండ మీద ఎద్దులు దున్నలేవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయినను వారు అనుకుంటున్నారంట, ఆ ఇశ్రాయేలులో ఏమనుకుంటున్నారు? మా శక్తి చేతనే బలమే తెచ్చుకుందామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మా శక్తి చేత మేము బలం తెచ్చుకుంటాం, మేము చేయగలం, మేము సమర్థులం, మా శక్తి మా బలము చొప్పున మేము ఏమైనా చేయగలం అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇదిగో మా వెనకాల ఇంతమంది సైన్యం ఉంది, మా వెనకమాల ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, మాకు ఇంత బలం ఉంది, లేదా మాకింత ధన బలం ఉంది, మాకింత అండబలం ఉంది, మా వెనకాల సపోర్ట్ ఉన్నారు. ఎవరు? రాజకీయ నాయకులు మా సపోర్ట్ ఉన్నారు, మంత్రులు మా సపోర్ట్ ఉన్నారు, లేదా ఇంకొక ఎవరైనా మాకు సపోర్ట్ ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇదిగో నేను బలవంతుడను, నేను శక్తివంతుడను, నేను ఎదిరించగలను, నేను జయించగలను అని వారికి వారే తమ బలమును చూసుకుంటున్నారు, తమ బలమును చూసుకుంటున్నారు. కానీ ప్రియులారా, వారు మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకున్న మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు. చూడండి, ఎవరు దేని గురించి సంతోషిస్తున్నారంటే మా శక్తి మా బలము అనుకోవటమే కాదు, వ్యర్థమైన దాని గురించి సంతోషిస్తున్నారు. అది వ్యర్థమని తెలిసి కూడా దాని గురించి సంతోషిస్తున్నారు. అది వ్యర్థమైన దాని గురించి సంతోషిస్తూ, వ్యర్థమైన దాని గురించి చూస్తూ, వ్యర్థమైన దాని గురించి ఇది మా బలము చేతనే, మా శక్తి చేతనే అని వారు చెప్పుకుంటున్నారు. పిల్లారా, ఇలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేంటి, నా వెనకాల పలానా వ్యక్తి ఉన్నాడని ఒకరు చెప్తే, నా వెనకాల పలానా రాజకీయ నాయకుడు ఉన్నాడని ఒక వ్యక్తి చెప్తుంటే, ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో నా వెనకాల మా అన్నదమ్ములే గాని అక్క చెల్లుడు గాని, ఇదిగో మా ఫ్యామిలీ పెద్దది, మా వెనకాల చాలా మంది అంగు ఆరుబాటం ఉంది, మా బంధువులు నా వెనకాల సపోర్టుకున్నారు అని కొంతమంది చెప్తుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే, ఇదిగో నా వెనకాల నా సర్కిల్, నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఏమనంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడిపోతారు నా కోసం, నాకు ఇంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నా కోసం ప్రాణాలను ఇచ్చేవారు ఉన్నారు అని వారి యొక్క బలమును చూసి వారు చెప్పుకుంటా ఉన్నారు. వారి యొక్క బలమును చూసి, వారి శక్తిని, వారి బలాన్ని చూసి వారు చెప్పుకుంటూ ఉన్నారు. అంతేకాదండి, వారు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషిస్తున్నారు. అదంతా వ్యర్థమే అయినా సరే వారు సంతోషిస్తున్నారు. ఎందుకంటే నాకు కాబట్టి, నేను కాబట్టి అని అనుకుంటా ఉన్నారు. న్యాయమును చూడండి, న్యాయాన్ని వీళ్ళు ఎలా తలుస్తున్నారంటే, న్యాయమును ఘోరమైన అన్యాయంగా, నీతి ఫలములను, నీతి ఫలములేమో ఘోర దుర్మార్గంగా వాళ్ళు మార్చేస్తున్నారు. న్యాయమునేమో అన్యాయంగా మార్చేస్తున్నారు, నీతి ఫలములేమో ఘోర దుర్మార్గంగా మార్చేస్తున్నారు. ఇందుకు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఓ ఇశ్రాయేలీయులారా,
నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. వారు అమాంతపు మార్గం మొదలు వారు అమానులకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మల్ని ప్రజలను బాధిస్తారు. ప్రజలను బాధిస్తారు. ఎందుకంటే వారికి మేము అప్పగించేస్తున్నా. నీవు నా మాట వినడం మానేసావు, నా వైపు చూడటం మానేసావు, నా మీద ఆధారపడటం మానేసావు. నేనే నా బలమే నా శక్తి అని నీవు అనుకోవటం ప్రారంభించు. దాన్ని చూసి నువ్వు సంతోషిస్తున్నావు, నీ కన్నడలు చూసుకుంటున్నావు, నీ బలాన్ని చూసుకుంటున్నావు, నేనేమన్నా చేయగలనుకుంటున్నావు. నీ వెనకాల సపోర్ట్ చూసుకుంటున్నావు, నేనేమన్నా చేయగలనుకుంటున్నావు. నీ వెనకాల ఉన్న ఆధారాలు చూసుకుంటున్నావు, నేనేమైనా చేయగలను అని అనుకుంటున్నావు. దేవుని వైపు చూడటం మానేసు, దేవుని మీద ఆధారపడటం మానేసు, దేవుని బలం మీద నీవు అనుకోవటం మానేసు. నీవు వ్యర్థమైన వాడిని చూసి సంతోషిస్తున్నావు, కానీ నిన్ను రక్షించేవాడును, నిన్ను నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడును, నీకు విజయాన్ని ఇచ్చేవాడును, నీకు ముందుగా నడిచేవాడును, నీ చేయి పట్టుకుని నడిచేవాడును, నా బాహుబలం చాచి నిన్ను బలపరిచేవాడు అయినా నన్ను నీవు మర్చిపోయి వ్యర్థమైన వాటిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, వాటిపైన నువ్వు ఆధారపడుతున్నావు అని. కాబట్టి నిన్ను నీకు బుద్ధి చెప్పడానికి, నువ్వేం చేస్తున్నావో అది నీకు తెలియచేయడానికి, నిన్ను శ్రమపరచడానికి, నిన్ను బాధ పెట్టడానికి నేను శత్రువుగా అప్పగిస్తున్నాను. వారు గొప్ప జనముగా వస్తున్నారు. వారు వచ్చి నిన్ను బాధిస్తారు, నిన్ను శ్రమ పడతారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను అవమాన పాలు చేస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను అపహరిస్తారు, నిన్ను వారు దండిస్తారు. వారికి నేను నిన్ను అప్పగిస్తున్నా అని నా ప్రభు చెప్తున్నాడు. ఎవరైతే దేవుని మీద ఆనుకోకుండా, ఎవరైతే దేవుని ఆధారం చేసుకోకుండా, ఎవరైతే నా శక్తి నా బలము అని తిరుగుబాటు చేశారో వారి దేవునికి మహిమ కలుగునుగా. 7వ వచనం. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా చూసారా, చెరలోనికి ముందుగా ఎవరైతే పోతున్నారో వారితో పాటు వీరు కూడా చెరలోనికి పోతారు. ఒక నిమిషం, నిజమే పిల్లారా. ఇప్పుడు దేవుడు కొంతమందిని నిర్ణయించాడు. దేనికి? చెర పట్టడానికి కొంతమంది, కరువుకి కొంతమంది, ఖడ్గానికి కొంతమంది, తెగులకి కొంతమంది, క్షేమానికి కొంతమంది ముందుగానే నిర్ణయం చేశాడు. అది ఎవరు మార్చడానికి వీలు లేదు, నిర్ణయం అయిపోయింది. కాబట్టి మిగిలిన వాళ్ళు ఉన్నారు. భక్తి చేస్తున్నవారు, ఆయన సన్నిధిలో కనిపెడుతున్నవారు, ఆయన కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. వీరిలో కొంతమంది ఏమైపోతున్నారంటే ఆ చెరలోకి వెళ్ళే వారితో పాటు కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఆయన బాధ. ఏంటండి? ఎవరైతే ముందుగా కొన్నింటికి నియమించబడ్డాడో, చెరకు నియమించబడిన వాడు చెరకు వెళ్లాల్సిందే. ఆ చెరకు వాడు నియమించబడ్డాడు. కానీ నీవు దేనికి నియమించబడ్డావు? ఆయన నిత్యత్వానికి నియమించబడ్డావు. కానీ నువ్వు నిత్యత్వానికి వెళ్ళకుండా నీవు కూడా చెరకు వెళ్ళిపోతున్నావు అంటే కారణం ఏంటి? నీవు అనుకుంటున్నావు ఎక్కడో తప్పిపోయి, ఎక్కడో దేవునికి దూరం అయిపోయి, ఏ విషయంలోనో పడిపోయి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇక దేవునికి దూరం అయిన తర్వాత నువ్వేమనుకుంటున్నావు? ఇది నా బలమే, నా యొక్క శక్తి అని నువ్వు అనుకుంటున్నావు. నెబుకద్నెజరు గురించి నా దేవుడు ముందుగానే ప్రకటించి
నెబుకద్నెజరు లేపి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ పరిసర ప్రాంతాలు ఆ పరిసర ప్రాంతాల దేశాలన్నింటి మీద కూడా ప్రపంచం అన్నింటి మీద కూడా నెబుకద్నెజరుని దేవుడు రేపి అతని ద్వారా గొప్ప విజయాన్ని ఇచ్చి అతని గొప్ప రాజును చేసి చక్రవర్తిని చేశారు. చరిత్రలో చూస్తే మొట్టమొదటి చక్రవర్తి నెబుకద్నెజర్. ఇది చరిత్రలో ఉంది. గోల్డెన్ ఎంపైర్ అనే బిరుదు పొందిన వారు ఎవరండి? గోల్డెన్ ఎంపైర్ అంటే ఆ కాలంలో నెబుకద్నెజరు కాలములో బంగారపు చక్రవర్తి, యుద్ధ వీరుడు, ప్రపంచాన్ని జయించిన వాడు. ముందుగా ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని అంతటిని పరిపాలించిన వాడు నెబుకద్నెజర్. ఈ చరిత్రలో ఉంది. కల్దీల దేశం నుంచి వచ్చిన వాడు అంటే బబులోను సామ్రాజ్యం అతను. దేవుడు అతన్ని ప్రేరేపిస్తే వచ్చినవాడు. అతను వచ్చి ఇది ప్రపంచాన్ని మొత్తం జయించినవాడు. 147 సంస్థానములకు అధిపతి, 147 దేశాలు ఆ కాలంలో అతని పరిపాలనలో ఉన్నాయి. ఒక రోజున అతను తన మిద్ది మీద కోటలు సంచారం చేస్తున్నాడు. పైకెక్కి తన నగరాన్ని చూస్తున్నాడు. తన కట్టించిన నగరం చూస్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూశాడు. ఇదంతా చూశాడు. మొత్తం అంతా కళ్ళారా చూసి హృదయం అనుకుంటున్నాడు కదా, ఇదంతా కూడా నా వలనే జరిగినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా నా శక్తి, నా బలము, నేను సంపాదించిన ఇంత ఘనత నా వలనే జరిగింది అంటే దేవునికి మహిమ కలుగునుగాక. తను ఒంటరిగా ఉన్నాడు. మితి మీదకి ఎక్కాడు. చూస్తున్నాడు. తన నగరాన్ని చూస్తున్నాడు. తన వైభవము, ఖ్యాతి అవన్నీ కనపడుతున్నాయి అక్కడ. ఆ రాజనగరాన్ని, ఆ పట్టణాన్ని అవన్నీ చూసుకుంటా ఈ ఘనత ఇదంతా కూడా నాది, నా శక్తి, నా బలము అని అనుకుంటున్నాను. అదే సమయంలో దేవుడు ఏం చేశాడు? అతడిని పశుప్రాయుడిగా అతని మనసు నుంచి అక్కడ నుంచి వెళ్ళగొట్టి అరణ్య పాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు గడ్డి మేసాడండి? 7 సంవత్సరములు గడ్డి మేసే పశు హృదయం అతనికి వచ్చింది. పశుప్రాయుడైపోయాడు. అంటే పశువులు ఆవులే గాని గేదెలే గాని పశువులు అవి ఏం తింటాయి? గడ్డు తింటాయి. అతని మనసు అలా వచ్చింది. దేవుడు దానికి నియమించేశాడు. ఎందుకంటే తన హృదయములో తాను తెచ్చుకున్నా. ఏమని? ఇది నా వలనే జరిగింది. ఇదంతా ఎంత వైభవం, ఎంత ఘనంగా ఉందంటే దానికి కారణము నేనే అనుకున్నా. ఎప్పుడైతే ఆ మాట అనుకున్నాడో అదే క్షణములో అతను పశుప్రాయుడైపోయాడు. జనములు తరివేస్తే అతడు అరణ్యంలోకి వెళ్ళి మనుషుల్లాగా కాదు, పశువుల్లాగా గడ్డి మేయటం మొదలెట్టాడు. 7 సంవత్సరాలు గడ్డి మేసిన తర్వాత, అప్పుడు తనకు బుద్ధి వచ్చిన తర్వాత, 7 సంవత్సరాల తర్వాత తనకి బుద్ధి వస్తే అప్పుడు మరిపడి, దేవా ఇదంతా నీవిచ్చిందేనయ్యా, నాదంటూ ఏది లేయ్యా. అయ్యా నేనే పట్టుకోడు, నా శక్తి ఎంత, నా బలము ఎంత, నా సైన్యం ఎంత, నా ఆధారం ఎంత, నా సపోర్ట్ ఎంత, అయ్యా ఇవన్నీ కూడా నీవు ఇచ్చిందే ప్రభువా అని తాను తెలుసుకున్న తర్వాత మరిపడి 7 సంవత్సరాల తర్వాత అతను తీసుకొచ్చి మరిపడి అదే సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టాడు. 7 సంవత్సరాలు గడ్డి వేశాడు. కారణం ఏంటి? తనకు తాను అతిశయించుకున్నాడు. దేవుని కంటే అతిశయించాడు. ఎందుకంటే నా వలన జరిగింది అని అతిశయించాడు. కానీ దేవుడే అంత స్థాయికి అతను తీసుకొని వెళ్ళాడు. అన్నీ కూడా జరిపించాడు. అన్నీ కూడా తెలుసు, ముందుగానే ప్రకటించాడు. దేవుడు ఫలానా
కల్దీల దేశముననే ఊరు నుంచి, బబులోను నుంచి గొప్ప సైన్యం వస్తుంది. వారు మిమ్మును శ్రమ పరుస్తారు, చెర పట్టుకుని వెళ్తారు, మీ బిడ్డల్ని బాధిస్తారు, గర్భములు చీల్చివేస్తారు, మీ దగ్గర ఉన్న దోసుకుపోతారు అని మనసును అనుసరించి అని ముందుగానే దేవుడు చెప్పి అతని గురించి చెప్పారు. అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుంచి తరంబడి పశువుల వంటి మనసు గలవాడై మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరును వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరము గలవాడైపోయాడు. మనసులో అతిశయించాడు అంతే. ఇది అంతా కూడా నాదే, నేను చేసుకున్నదే, నా ఘనత, నా పేరు, నా ప్రఖ్యాతి అని 127 దేశాలను నేను కాబట్టి జయించాను. ఇవన్నీ కూడా నా స్వాధీనం, నా అండర్లో ఉన్నాయి అని తనకు తాను అనుకున్న వాడిని ఏం చేశాడు దేవుడు? గడ్డి మేయించాడు. ఆయన మీద ఆధారపడాల్సింది. ప్రభువా, ఈ రోజున నేను ఎలా ఉన్నాను అంటే అది నీవేనయ్యా. ఇన్ని దేశాలు నేను జయించగలిగాను అంటే అది నీ శక్తి అయ్యా, నీ బలమయ్యా. నీవు మాకు తోడుగా ఉండి మాకు విజయాన్ని ఇచ్చేవయ్యా అని చెప్పాల్సింది పోయి, నా బలము నా శక్తితోనే నేను ఇవన్నీ జయించాను అని చెప్పుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా చెప్పుకున్నాడు కాబట్టి అతను ఏం చేశాడు? ఏమయ్యాడండి? తరవంబడి గడ్డి మేసాడు. అతనికి ఇంకెక్కడ ఘనత ఎక్కడ ఉంటుంది? ఘనత వచ్చిన ఘనత కూడా పోయింది కదా. ఏమైందంటే ఎంతో ఉన్నతంగా ఉన్నాడు, మహారాజుగా ఉన్నాడు. 147 దేశాలకు అతను అధిపతిగా ఉన్నాడు. అంత పేరు పొందినవాడు వచ్చి గడ్డి మేస్తుంటే, పశువు చేసినట్టు చేస్తుంటే అతనికి ఘనత ఉంటుందా? ఇప్పుడు మన యూట్యూబ్లో పెడుతున్నారు, ఒక అతను కుక్కలాగా మారిపోయాడు, కుక్క చేసినట్టు చేస్తున్నాడు, మనుషులు కరుస్తున్నాడు అని. అది వాస్తవమో కాదో మనకు తెలియదు. కానీ ఆ మనసు నెబుకద్నెజరు ఆ కాలంలోనే వచ్చింది. పశువు ప్రయోడిగా మారిపోయాడు. ఆ పశువు యొక్క మనసు వచ్చింది. పశువు ఏం చేస్తుందో అది అతడు చేస్తున్నాడు. గడ్డి మేస్తున్నాడు. అతను ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అతనితో కూడా ఏమున్నాయంటే పశువులు గాడిదలు ఉన్నాయి. ఉన్నాయి. ఒకప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? రాజ్యములో ఉన్నాడు. రాజరకమును అనుభవించాడు. చుట్టూత ప్రధానులు, అధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. కానీ అతడి ఖ్యాతి, అతడి పేరు పోయిన తర్వాత అతడు ఎక్కడ ఉన్నాడు? పశువులతో, గడ్డి మేస్తూ అరణ్యంలో పశువులతో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, వారితో మీరు చెరలోనికి పోవద్దు. అంటే వారు కొంతమంది నియమించబడ్డారని మనం చెప్పుకో. వారు దేనికి నియమించబడ్డారో దానికి, కరువుగా, కక్కరగా, తెగులుగా, క్షేమానిగా నియమించబడ్డారు.
శరకు నియమించబడిన వారు ఉన్నారే, ఈ శరకు నియమించబడిన వారితో కూడా ఇంకా ఆ నియమించబడిన వారు దేవుడు వారికి నిత్యత్వం ఇవ్వడానికి వారిని ఎన్నుకుంటే వారు కూడా వారిలోంచి కూడా తప్పిపోయిన వారు వీరు కూడా వారితో పాటే వెళ్ళిపోవాలి. అదే బాధపడుతున్నాడు. అరే బాబు, నేను నియమించింది నిత్యత్వానికి నేను నియమించాను, నీకు నిత్యత్వం ఇవ్వాలని నిన్ను నేను కోరుకుని నిన్ను ఏర్పరచుకొని ఇదిగో నేను ప్రత్యేకపరుచుకున్నా. నువ్వేం చేస్తున్నావు? నాకు విరోధంగా చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నాకు ఆయాస్కరంగా చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నా కోపాన్ని పుట్టిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నా మీద తిరుగు పడుతున్నావు. కాబట్టి ఇదిగో వారితో పాటు పోవటానికి నిన్ను కూడా వదిలేస్తున్నాను. వారితో పాటు వీరు కూడా పోతున్నాడు. కానీ అతను వెళ్ళవలసిన మార్గం అది కాదు, అతను చేరుకోవాల్సిన గమ్యం అది కాదు, అతను నిలవలసిన స్థలం అది కాదు. కానీ ఎందుకు వెళ్తున్నాడయ్యా అంటే అతడు దేవునికి విరోధంగా చేసి అపవాది చెరలో బంధించబడుతున్నాడు. అపవాదికి దాసుడైపోతున్నాడు. లోకానికి, పాపానికి దాసుడైపోతున్నాడు. ఆ లోకంలోకి, పాపంలోకి చేరిపోతున్నాడు. ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే లోకులతో పాటు, ఆ లోకానుసరులతో ఉన్న ఆ లోకులతో పాటు ఇతను కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. ఎంత బాధాకర విషయం. దేవుడేమో నీకు శ్రేష్టమైన ఈవులు ఇచ్చి పరంలోకి నిన్ను చేర్చుకోవాలి అని, దగ్గరగా నిన్ను పెట్టుకోవాలని ఆయన చూస్తుంటే నీవు అంతకంత కానీ దూరం అయిపోయి నీ కోసం నియమింపబడిని అగాధంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. అది నీ కోసం కాదు నియమించబడింది. ఎవరి కోసం? దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారి కోసం అది నియమించబడింది. అపవాది వాడి అనుచరుల కోసం నియమించబడిన అగాధం అది. దాంట్లోకి నీవు వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే వారిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎవరు? అపవాది వాడి అనుచరులను వెంబడిస్తూ నీవు కూడా ఆ అగాధంలోకి వెళ్ళిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెరలోనికి వీరు కూడా చెరలోనికి ముందుగా పోవు వారితో, ఎవరైతే ముందుగా చెరలోనికి పోవాలని దేవుడు నిర్ణయించాడో వారితో వీరు కూడా వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన అదే వచ్చిన కండి. అప్పుడు సుఖాశక్తులు చేయి వచ్చాగదు అని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము దేవునికి అసహ్యమైనది. చూసారు? గర్వం దేవునికి అసహ్యమైనది. గర్వం ఎవరికి? యాకోబు సంతతి వారికి. యాకోబు అనగానే ఆశీర్వదించబడిన వాడు, ప్రత్యేకపరచబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాడు, నా స్వాస్యము, నా సొత్తు అని దేవుని చేత పిలువబడిన వాడు, శ్రేష్టమైన ఈవులను అనుభవిస్తున్నవాడు. ఆ వరాలన్నీ కూడా పొందుకొని అనుభవిస్తున్న ఆ యాకోబు సంతతిలో గర్వపడుతున్నారు. దేవుని సన్నిధిలో వినయము, విధేయత కలిగి ఉండాల్సింది గర్వపడుతున్నారు. వారందరూ గర్వపడుతున్నారు. యాకోబు సంతతి వారి గర్వమును దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది కూడా అనుకుంటూ ఉంటాం, ఏమని మనకు మనమే గౌరవపడుతూ ఉంటాం. దేన్ని కూడా నాకేంటి, ఏది కూడా నాకు లెక్కలో లేదు నాకేంటి అని గర్వ అతిశయం. ఆ అతిశయపడేది కూడా ఎవరంటే దేవుని యొక్క పిల్లలే. యాకోబు యొక్క సంతానం అంటే దేవుని పిల్లలే, దేవుని జనాంగమే, అన్యుడు కాదు, బయటవాడు కాదు. గర్వపడుతున్నది. ఎన్నో మేలు పొంది, ఎన్నో కార్యాలు అనుభవించి ఎంతగానో
దేవుని ఎరిగి కూడా వారి హృదయములు ఎలా ఉంటాయి? గర్వాతిశయంతో నిండిపోతుంది. ఆ గర్వముతో ఉంటుంది. ఆ గర్వాతిశయం ఆయనకి లోబడే మనసు రాదు. దేవునికి లోబడాలని, దేవునికి అప్పగించుకోవాలని, దేవుని చిత్తానికి తను లొంగిపోవాలని అది రావట్లేదు. ఎంతవరకు గర్వం నాకే, ఆ గర్వాతిశయంలో చూపిస్తున్నాడు తప్ప అతడు దేవునికి లొంగట్లేదు. అందుకే యాకోబు సంతతి వారి యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము దేవునికి అసహ్యమైపోయింది. వారి నగరులకు దేవుడు విరోధయ్యాడు కనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేయొచ్చు. ఎందుకు ప్రమాణం చేస్తున్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఇదిగో నిన్న చేతిలో చెక్కుకొని ఉన్నాను, నిత్యము కూడా నా కృప నీకు తోడై ఉంటుంది, నా సన్నిధికి ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది, నీవు నా సొత్తు, నిన్ను ఏర్పరచుకున్న నా జనాంగము అని పిలువబడిన వారిని. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? వారు నాకు అసహ్యం అంటున్నాడు. రెండోది, నేను వారికి విరోధిని. దేవుడే విరోధి అయితే చూడండి, ఒక వ్యక్తికి దేవుడే విరోధి అయితే ఇంకా వాడి స్థితి ఎలా ఉంటుంది? ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ముందుగా ఎవరిని పిలుస్తాం? ఆ దేవుడే పిలుస్తూ ఉంటాం. మరి ఆ దేవుడే విరోధి అయితే ఇక నువ్వు ఎవరి వైపు వెళ్తావు? ఎవరు పిలుస్తావు? దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడే విరోధి అయితే మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేస్తున్నాడు. ఆ పట్టణ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పాసులు, వాళ్ళ దేశాలు అన్ని కూడా, ఆ పట్టణాలన్నీ కూడా శత్రువుల వశం చేసేస్తున్నారు. శత్రువుకి చెప్పి, ఇదిగో ఇక నువ్వు ఈ ప్రాంతం అంతా నువ్వు స్వాధీనపరచుకో, వాళ్ళకు ఉన్నవన్నీ కూడా నువ్వు అనుభవించు, వాళ్ళు ఉన్నవన్నీ కూడా నువ్వు లాక్కో అని శత్రువు అప్పగిస్తుంది. కారణం ఏంటి? దేవుని మీద తిరుగుబాటు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అందుకే వారికి బుద్ధి చెప్పడానికి శత్రువుగా అప్పగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. శత్రువుగా అప్పగిస్తున్నాడు. ఇప్పుడు శత్రువు ఎలా వస్తున్నాడు? గొప్ప జనముగా వస్తున్నాడు. శత్రువు ఒంటరిగానో 10 మందిగానో 100 రాట్లా, గొప్ప జనముగా వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ వచనం చూడండి, ఇలా నేను శత్రువుగా అప్పగిస్తున్నా, ఎందుకంటే నీవు గర్వంతో ఉన్నావు కాబట్టి, నాకు అసహ్యమైన ఆ కార్యాలు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను శత్రువుకి అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయనే తన తోడని ప్రమాణము చేసుకుంటున్నాడు. ఇదే దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అలాంటి పరిస్థితికి రాకూడదండి. దేవునికి మహిమ కలుగుగా. ఒక వ్యక్తికి దేవుడే దూరం, శత్రువుగా మారు. చూడండి, ఒక కుటుంబం మందు 10 మంది మనుషులు ఉండినను వారు చచ్చిపోతారు. ఒకని దాయాది దేవునికి మహిమ కలుగు. మొదలు వచ్చింది ఇక్కడ.
సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. చూడండి, సియోనులో నిర్విచారంగా ఉన్నారంట. నిర్విచారం అంటే వాళ్ళకి విచారమే లేదు, విచారమే లేదు, నిర్విచారంగా ఉన్నారంట. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. నిశ్చింతగా ఉన్నారు. ఒక చోట చూస్తేనేమో వాళ్ళు నిర్విచారంగా ఉన్నారు. రెండో చోట చూస్తేనేమో వారు నిశ్చింతగా ఉన్నారట. ఏ చింత లేదు వారికి, హ్యాపీగా ఉన్నారు, ఏ చింత లేదు, హ్యాపీగా ఉన్నారని. ఇప్పుడు వారందరూ కూడా శ్రమ అని చెప్తున్నాడు. నువ్వెప్పుడు కూడా నిశ్చింతగా ఎప్పుడు ఉంటావు? నువ్వు నిశ్చింతగా ఉండేది ఎప్పుడు? దేవునికి మహిమ కలుగునుగా. వారందరూ కూడా శ్రమ అని చెప్తున్నాడు నా దేవుడు. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనములకు పెద్దలైన వారికి శ్రమ. ఈ పెద్దలు ఏం చేస్తుంటారు? పంచాయతీలు చేస్తుంటారు. ముఖ్యమైన వాళ్ళు నాయకులు, వారికి కూడా శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి. కల్మేకు పోవుడి, అక్కడ నుంచి హమాతు మహాపురమునకు పోవుడి. ఫిలిస్తీన్ల పట్టణమైన గాజునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. మీ సరిహద్దుల కంటే కూడా పెద్దవి కదా. ఉపద్రవ దినమున బహుదూరం ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరే పీఠమును స్థాపిస్తున్నారు. అన్యాయమైన తీర్పు తీర్చుట, అన్యాయంగా చేయటానికి వారి పీఠములను స్థాపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన దంతపు మంచముల మీద పరుండుచు బాన్పుల మీద తమను తాము సాసుకుంటున్నారు. చూడండి, మంచం ఎలా ఏంటంటే దంతపు మంచం. ఆ కాలంలో దంతపు మంచాలు అంటే పేరు గంచినవి, అంటే దంతములతో, జంతువుల యొక్క దంతములతో చేయబడినవి, ఏనుగుల యొక్క దంతములతో చేయబడిన ఆ మంచాలు. దావీదుకు కూడా ఉంది దంతపు మంచం. దావీదు కూడా ఇష్టపడి చేయించుకున్నాడు దంతపు మంచం. అయితే దావీదు చేయించుకున్నాడు తప్పు చేసిన కానించి అతను మంచం ఎక్కలేదండి. మరిపడి ఆ మంచం ఎక్కలేదు. తాను ఒక్కసారి తప్పు చేశాడు, మరిపడి అతను మంచం ఎక్కలేదు. ఆ తప్పిదము కడుక్కోవడానికి అతను కార్చిన కన్నీటికి పరుపు ఆ కన్నీటి మీద తేలిందంట. అంతగా కన్నీరు కార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దంతపు మంచములు చేయించుకొని వారు విశ్రాంతి తీసుకోవడానికి మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలల్లోని క్రోవిన దూడలను వధించి భోజనము చేయుదురు. చూసిన పిల్లరా, శ్రేష్టమైనవి, బాగా క్రోవినవి, శ్రేష్టమైనవి అవన్నీ కూడా దేవుని సన్నిధికి రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వారు వధించుకొని తింటున్నారు. శ్రేష్టమైన ఈవులు దేవుని సన్నిధికి రావాలి. శ్రేష్టమైన అవన్నీ కూడా అర్పణలు దేవుని సన్నిధికి రావాల్సింది. అది మానేసి వారు వండుకొని వధించుకొని తింటున్నారు. చూడండి, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగుతున్నారు. స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారు. దావీదు స్వరమండలం తీసుకుని వాయిస్తా ఉంటే సౌలు దగ్గర ఉన్న దురాత్మలు పారిపోయాయి. దేవుడికి మహిమ కలిగేది. ఒక పిల్ల వచ్చింది. దేవునికి
మహిమ రావాలి. దేవుడికి నీవు వాయిద్యములు వాయిస్తుంటే ఆ వాయిద్యము వలన దేవునికి మహిమ రావాలి. అని మీరేం చేస్తున్నారు తెలుసా? వాయిద్యాలు వాయిస్తున్నారు, అది దేవుని కోసం వాయించట్లా, దేవుని కోసం వాయించట్లా, వారికి వారు వాయిద్యాలు వాయించుకుంటూ పిచ్చి పాటలు పాడుతున్నారు. ఏ పాటలు పాడుతున్నారండి? పిచ్చి పాటలు పాడుతున్నారు. తాముగా వాయిద్యాలు వాయించుకుంటారు. దేవుని నామగంధ కోసమో దేవుని మహిమార్థమో చేసే పనులు కాదు అవి. వాళ్ళ సోలావానికి, వాళ్ళ సొంత సంతోషాలకి చేస్తున్నారు. ఎవరికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా చేస్తున్నారంటే వారు దేవుని సన్నిధిలోనే దేవుని ఆరాధిస్తున్నారు. కానీ వారి యొక్క ఆ మ్యూజిక్లు ఎలా ఉన్నాయి అంటే అన్యులు చేసినట్లుగా, అన్యులు ఆశ్రయించినట్లుగా విచ్చలవిడిగా ఉన్నాయి. యవన బిడ్డలను పక్కదారి పట్టించేటట్లు ఉన్నాయి. వాటితో వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళ వైపు మలుచుకొని వారిని పక్కదారి పట్టించేటట్లుగా వ్యర్థమైన పాటలు పాడుతున్నారు. స్వరమండలం వాయిస్తూ దావీదు ఆత్మవశుడై తను వాయిస్తూ ఉంటే, ఆత్మవశుడై వాయిస్తూ ఉంటే సౌలు మీదకి వచ్చిన దురాత్మ పారిపోయింది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే కొంతమంది సంఘాల్లో దురాత్మలు వచ్చి చేరేటట్లుగా ఉన్నాయి. వాయిద్యాలు వ్యర్థమైన పాటలు, వ్యర్థమైనవి చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ వాద్యములు కల్పించుకుంటారు. పాత్రలలో ద్రాక్షారసం పోసి పానము చేయించు పరిమళ తైలము పూసుకుందురు. కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి ఎవరు కూడా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు సంతతి వారికి అక్కడ కలిగిన నష్టము, వారు ఎందుకు తప్పిపోయారు, ఎందుకు వాళ్ళ మీదకి ఆ ఉగ్రత వచ్చింది, ఎందుకు వారిని అప్పగించారు అనేది ఆలోచించట్లేదు. ఒక విశ్వాసి శ్రమ పడుతుంటే, ఒక విశ్వాసి మీద బాధపడుతుంటే ఆ విశ్వాసం మీద ఎందుకు ఆ శ్రమ వచ్చింది, ఎందుకు ఆ కీడు వచ్చింది, ఎంతో విశ్వాసం, ఎంతో భక్తిలో వైరాగ్యంలో ఉన్నారే, ఒక స్థాయికి వెళ్ళారే, ఆ స్థాయిలోంచి వెళ్తారు. ఈ రోజు ఎందుకు ఆ కుటుంబము ఆ విధంగా పతనం అయిపోవడం కారణం ఏంటి? ఆ కుటుంబాలు అయిపోవడం కారణం ఏంటి? ఆ కుటుంబం పడిపోవడానికి కారణం ఏంటి? ఆ కుటుంబం నష్టపోవడానికి కారణం ఏంటి? అది నీవు ఆలోచన చేయాలి, యోచించాలి. వాడు ఎలా పోతే నాకెందుకులే అన్నట్టుగా యోసేపు సంతతి వారి గురించి వీరు విచారణ చేయట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి పోదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీవు నీ గర్వము పడి దేవుని యందు నువ్వు గర్వపడుతున్నావు, దేవుని యందు నువ్వు అసహ్యపడుతున్నావు. అంటే నీ బలము, నీ శక్తి అనుకుంటున్నావు. ఇది మా శక్తి చేతనే, మా బలము చేతనే అన్నట్టుగా నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఆయన కోపానికి
కోపానికి నువ్వు పంపు, ఆయన కోపాన్ని రేపు వాడుగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏడవ అధ్యాయం మొదటి వచనం ధ్యానించుకున్నాం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తరువాత మొలచినది. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడు ఎలాగ నిలుచును అని దేవునితో ప్రవక్త మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లగారా, మనం ఇక్కడ చూసినట్లయితే కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దాన్ని తినడానికి మిడతలకు అప్పగించేశాడు. కడవరి గడ్డి ఏ గడ్డి అండి? కడవరి గడ్డి అంటే ఆ కర్ణ మొలిసేది, ఆ కర్ణ మొలిసే ఆ గడ్డి, ఆ మొలిసిన గడ్డిని మిడతలకు అప్పగిస్తుంది. మిడతలు ఏం చేస్తాయి? పచ్చదనమే లేకోకుండా తినివేస్తాయి. పచ్చదనమే లేకుండా తినివేస్తాయి మిడతలు. దేవుడు ఆ మిడతలకు అప్పగిస్తున్నాడు ఆ పచ్చదనాన్ని. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నీవు ఫలిస్తావు అని, నీవు సిద్ధపడతావు అని, నీ కోసం ఎదురు చూసిన దేవుణ్ణి నేను మోసం చేసి, అది కూడా ఎప్పుడు ఆ కడవరి గడ్డి ఎప్పుడు వదిలివేస్తున్నాడు మిడతలకి అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. మిడతలు వచ్చి మనుషులను బాధ పెడతాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఈ శ్రమలు మహాశ్రమల్లో ఆ మిడతలు భూమిలోంచి వచ్చి అవి బాధ పెడతాయి. వాటి తోకలు కొండెములాగా ఉంటాయి. అవి కొండెలు ఉంటాయి తోకలకి, తేలుకున్నట్టుగా. అవి పుడితే ఒక్కొక్క బాధ 5 నెలలు ఉంటుంది. మరి అది 3.5 సంవత్సరాలు ఉంటే నీకు ఎన్నిసార్లు పుడుతుంది? ఆ మిడతను చూస్తేనే భయం వేయాలి. ఎలా ఉంటుంది మిడత అంటే? మిడతను మామూలు చూసి ఎంతమంది చూసారు? మిడతని చూసారా? మిగిలిన చూడలేదా? మిడతను చూసారా? దేవునికి మహిమ కలుగును. ఆ మిడత ఎలా ఉంటుంది అంటే ప్రకటన గ్రంథంలో ఆ వచ్చే మిడత ఎలా, భూమిలోంచి వచ్చే మిడత ఎలా ఉంటుందంటే దాని ఆ ముఖం, మిడత యొక్క ముఖము మనిషిని ముఖం వలె. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి. చూడండి, మిడత ఎంత ఉంటది? ఇంత ఉంటది మిడత. కానీ ఇప్పుడు ఆ వచ్చే మిడత ఎలా ఉంటది? గుర్రం లాగా ఉంటది. గుర్రం అంత ఉంటది. ఎంత ఉంటదండి? గుర్రం అంత ఉంటది. అవి కూడా యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రం లాగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే బంగారం వలె మెరయు కిరీటములు వంటివి. వాటి తలల మీద బంగారు కిరీటం లాంటి కిరీటాలు ఉంటాయి. వాటి ముఖములు వాటి ముఖం ఎలా ఉంటుంది? మనిషి ముఖం వంటి ముఖం ఉంటుంది. స్త్రీలకు ఉండే తల జడలు లాంటి వెంట్రుకలు వాటికి ఉంటాయి. వాటి పళ్ళు వాటి పళ్ళున ఏ పళ్ళు? అవి సింహపు కోరల్లాగా ఉంటాయి. ఇనుప మైమరువులు వంటి మైమరువులు. మైమరువులు వాటి కప్పుకొని ప్రొడక్షన్ ఇవ్వడానికి. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెట్టుటువంటి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉంటుంది. తేళ్ల తోకల వంటి తోకలు
వాటి కొండలు ఉండేను. 5 నెలల వరకు 5 నెలల వరకు వాటి తోకల చేత వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. వాటికి అధికారం. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. పాతాళపు దూత వాటికి పైన రాజుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవి కూడా మిడతలు అంటే మిడతలు కాదు, దురా బాధించడానికి అప్పగించేస్తున్నాడు దేవుడు. ఎప్పుడు వస్తాయి మిడతలు? ఎప్పుడు వస్తాయంటే ప్రథమ సంఘం, జ్యేష్ఠుల సంఘం, ఆదిమ సంఘం, వధువు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి అదే జనంలో ఇవి వస్తాయి. శ్రమల కాలంలో వస్తాయి. పరిశుద్ధులు ఉన్నంతసేపు, భూమి మీద ఉన్నంతసేపు అవి రావు. ఎప్పుడైతే పరిశుద్ధులు భూమి నుంచి ఎత్తబడతారో అదే సమయంలో భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ శ్రమల కాలంలో అవి వస్తాయి, బాధించారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ గడ్డి కూడా దాన్ని పోలే మాట్లాడాడు. గడ్డి కూడా ఎవరు ప్రవచనం? ఆమోసు పొందిన దర్శన రూపం అది. ఆమోసు పొందిన దర్శనంలో కూడా కడవరి గడ్డి మిడతలు తిని వేస్తున్నాయి. అంటే ఆ గడ్డిని బాధిస్తున్నాయి, వారిని బాధిస్తున్నాయి అని అర్థం. అది కూడా ఇప్పుడు రాజుకు రావాల్సిన గడ్డి ముందు గడ్డి మొలిచింది. మొలిసిన గడ్డిని ఏం చేసాం? కోసి వేసాం. అది కోసి రాజుకు వెళ్ళాలి. రాజు దగ్గరికి ఆ గడ్డి అంతా వెళ్ళిన తర్వాత మరిపడి అక్కడ పచ్చదనం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. మరిపడి పచ్చదనం. ఇప్పుడు గోధుమ కానీ వరి కానీ కోస్తాం. కోసేసిన తర్వాత అవన్నీ మనం అక్కడ పనులన్నీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి వాటిలోంచి అంకురం వస్తుంది. మరిపడి అంకురము పచ్చదనం, దాంట్లోంచి మరిపడి వస్తుంది. ఆ పచ్చదనాన్ని తినివేసాయి. అంటే నీకు అవకాశం ఇచ్చాడు, నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడాలని. ఆయన రాకడికి నువ్వు సిద్ధపరచడం కోసం తన దాసులను నియమించి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవేం చేయాలి? బలము నొందుకొని ఆయన రాకడికి నువ్వు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు నీవు మధ్యాకాశానికి ఎత్తబడాలి. అలా ఎత్తబడుకోకుండా ఇంకా నువ్వు లోకం వైపు, పాపం వైపు చూస్తూనే నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకున్నావు. ఆ సమయం రానే వచ్చింది. పరిశుద్ధులందరూ ఎత్తబడ్డారు, కానీ నువ్వు విడబడిన నీవు ఏదో విధంగా నేను ప్రభువాని సన్నిధికి చేరుకోవాలంటే శ్రమలు అనుభవించాలి, మహాశ్రమలు అనుభవించాలి. ఇవన్నీ కూడా తట్టుకొని తాళుకొని ఇవన్నీ కూడా జయించి నిలబడితే అప్పుడు నీవు ఆయన రాజ్యంలోకి వెళ్తావు. అప్పుడు నీవు ఆయన రాజ్యంలోకి వెళ్తావు. అలా వెళ్ళేటప్పుడు నీవు వెళ్ళినా అక్కడ నీకు అవకాశం ఎక్కడ ఉంటుంది? నీ స్థానం ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యంలో చేరుకున్నా ఇన్ని శ్రమలు పొంది, ఇన్ని బాధలు అందుకొని, అపవాదిని జయించి, వాడు పెట్టిన శ్రమలన్నిటిని తట్టుకొని తాలుకొని నువ్వు నిలబడి నీవు జయించి వెళ్ళినా నీ స్థానం ఎక్కడ ఉంటుంది? ముందుగా వెళ్ళినోడు స్థానం ఎక్కడ ఉంటుంది? ప్రథమ సంఘం, జ్యేష్ఠుల సంఘం అని చెప్పుకున్నాడు కదా, వధువు సంఘం అని. ఆయన పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమార్తె అలంకరించబడి ప్రభు ప్రక్కనే ఉంటావా? ప్రభుకు దగ్గరగా ఉంటావా? ఎక్కడో మారుమూల ఉండి నేను కూడా ఉన్నాను ఇక్కడ అని ప్రభుని ఎట్టి చూస్తా ఉంటావా? మాట్లాడదు సైలెంట్. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడో మూల ఉండి ఇంత భక్తి చేసి, ఇన్ని శ్రమలు అనుభవించి, ఇన్ని బాధలు అనుభవించి, ఇన్ని కష్టాలు అనుభవించి, ఆఖరికి తినడానికి లేక అపవాది వాడు వచ్చి వాడు నిర్ణయించిన ఆ బత్యము
నువ్వు తినడానికి. అంటే ఈ శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో వాడి పరిపాలనలోకి వచ్చినప్పుడు నీవు తినడానికి, ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు తింటున్నావే, అప్పుడు తిండి దొరకదు. అప్పుడు తిండి దొరకనప్పుడు ఏంటి? మనిషి ఇదిగో బంగారాన్ని దేంతో కొలుస్తారండి? బంగారాన్ని దేంతో కొలుస్తారు? తులమే కదా, తులం అంటారు. ఈ తులములు అంటే కేజీలు వేరు, ఇవన్నీ చేర్లు కేజీ ఇవి కాదు. తులములు అంటే ఎన్ని తులాలు, నువ్వు ఇదిగో ఇన్ని తులాలు మాత్రమే తినాలి ఆహారం అని నిర్ణయిస్తారు. ఇదిగో నువ్వు నీరు ఇంత మాత్రమే తాగాలి, ఎందుకంటే మంచినీళ్ళు దొరకవు, మంచినీళ్ళు దొరకవు, ఆహారం దొరకవు. అప్పుడు ఏం చేస్తారంటే నీకు ఇదిగో ఎంత మాత్రమే నువ్వు తినాలి అని నిర్ణయించి తూసి ఇస్తా ఉంటారు. తూసి ఇస్తూ ఉంటాడు. అప్పుడు తూసి ఇచ్చే రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో అవన్నీ తట్టుకొని తాలుకొని నువ్వు నిలబడి జయిస్తే గనక అది కూడా అవన్నీ కూడా ఎవరికి ఇస్తాడు అంటే వారి యొక్క ముద్రలు, 3-6 ముద్ర. బాబు కొంచెం విధంగా అతను తూచి ఇస్తూ ఉంటాడు. ఆ కొలత ప్రకారం నువ్వు తినాలి. అది కూడా ఎవరికి అంటే దేవుని యొక్క ముద్ర ఉన్నవాడికి కాదు. ఆ ముద్ర ధరించు, అపవాది యొక్క ముద్ర ఎవరైతే ధరిస్తారో వారికి మాత్రమే ఆహారం ఇస్తాడు. అపవాది యొక్క ముద్ర ఎవరు ధరిస్తారో వారికి మాత్రం ఆహారం ఇస్తారు. ఇవన్నీ కూడా నువ్వు తట్టుకొని తాలుకొని నిలబడి నువ్వు జయించిన నీకు కలిగే ఉపయోగం ఏంటి అంటున్నా. నేను కూడా పరలోక రాజ్యం చేరుకోనను అనుకుంటావా, లేదా జ్యేష్ఠుల సంఘంలో వధువు సంఘ ఎత్తబడి ముందుగానే అలా పొందుకుంటావా? బాబు నాకు ఒక మాట చెప్పు బాబు. నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాను. కొంచెం మౌనుకుంటే మౌనుకుంటు, లేదా వెళ్ళిపో. ఇష్టం లేదా నేను మాట్లాడు. నేను ఒక రికార్డ్ అయ్యానండి. దేవునికి మహిమ కలుగును కాదు. యేసు బాబు హల్లెలూయా. నిజ ప్రియులారా, మనం అక్కడ చూసినట్లయితే తండ్రి ప్రభువా కొంచెం ఆహారం, కొంచెం ఆధారం ప్రభువులు బిడ్డకి చూడండి. యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది నీ ప్రజల పస్తముగా చేసిన దేవా. దేశమైన తండ్రిని పాదాలకు ఇంకో పాట బాగోలేదు అంటండి. వాక్మయిన తర్వాత పాడమంట. సరే ప్రభా నీ పాదాలకు వందనాలు ఆ స్థానము నువ్వు సంపాదించుకోవాలి. నీవు జ్యేష్ఠుల సంఘంలో నీవు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 2వ వచనం. నేలను మొలిచిన పచ్చిగంతయు ఆ మిడతలు తినివేసిన ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనములు కలిగిన వాడు అతడు ఎలా నిలుస్తాడయ్యా అని ఈ ఆమోసు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా.
నిజమే పిల్లరా, ఈ విధంగా దేవుని సన్నిధిలో గోదహడు వారు కావాలి. ఒక దర్శనము చూపించాడు అంటే, ఒక ప్రత్యక్షతను చూసావు అంటే దానిని తప్పించబడటం కోసం నీవు చేయాల్సిన పని ఏమున్నదో అది నువ్వు చేయాలి. ప్రభు అదే చెప్పారు. ఆ మోసుకు చూపించిన ఆ దర్శనం నుంచి తప్పించు ప్రభువా. ఇదిగో యాకోబు కొద్ది జనమే, అయ్యా నీవు వారిని చెరగా అప్పగిస్తే, వారిని విడిచిపెట్టేస్తే వారు ఏమైపోతారు, వారి మీదకు దండన రప్పించొద్దయ్యా అని చెప్పినప్పుడు ఆయన ప్రభువే ఆయన మాట విని పశ్చాత్తాపడ్డారు. దేవునికి మహిమ కలుగును కాదు. సరే, నేను ఆ జనమును రప్పించను, కానీ ఇదిగో నేను అగ్నిని రాజేస్తాను అంటే, అయ్యా వాళ్ళు కాలిపోతారు. ఎంత నేను అగ్ని చేత దండింపవాలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాన్ని దర్శన రీతిగా ఆమోసు గారికి కనపరిస్తే అది వచ్చి చూడండి, ఆ అగ్ని వచ్చి ఏం చేస్తుంటే అగాధమైన మహాజలమును మింగివేస్తుంది. శ్వాసాన్ని మింగ మొదలు పెడుతుంది. ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము కలిగిన వాడే, అతడు ఎలా నిలుస్తాడు, అయ్యా ఇది కూడా నువ్వు మానేయ్యా అని ఆయన మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది కూడా జరగదని సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంతేకాదు 7వ అధ్యాయం 7-8 వచ్చిన ధ్యానించుకుందాం. మరి యెహోవా తాను దేవుడే మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచి, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అడుగుగా, అయ్యా నాకు మట్టపు గుండు కనపడుచున్నది అని చెప్పాడు. అప్పుడు దేవుడు సెలవిచ్చినది ఏంటంటే, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యన మట్టపు గుండు వేయబోచున్నాను అని చెప్తున్నాను. నేను ఇంకను దాటిపోను. ఒక నిమిషం చదువమ్మ. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. దేవుడు ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడును. నిజం పిల్లరా, ఇక్కడ మనం చూస్తే మట్టపు గుండు, అది ఈ టాపీ మేస్త్రులు ఉంటారు, సిమెంట్ పని చేసి గోళ్ళు కట్టేవారు, విల్లు కట్టేవారు ఉంటారు. వాడు ఏం చేస్తారంటే ఇంత రౌండ్ గా ఇంత గుండు ఉండి, ఇనుపది ఇంత రౌండ్ గుండు ఉంటుంది, దానిపైన దారం కట్టి ఇంత పొడుగున ఒకటి ఉంటుంది, దానికి దారం కడతారు. అది వేసి ఇలా చూసినప్పుడు ఇదంతా సమం ఉందా లేదా అని కొలత వస్తుంది. గోడ సమంగా ఉందా, ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉందా అనేది తెలిసిపోతా ఉన్నది. మట్టపు గుండు ఎంతమంది చూసారా? దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మట్టపు గుండు పైన పట్టుకుంటాడు, ఇలా పట్టుకొని దాన్ని లేచినప్పుడు ఈ గోడంతా సమానంగా ఉంటేనే సమానంగా ఉన్నాడు, లేదా హెచ్చు తగ్గులు ఉంటుంది అక్కడ చూపిస్తాడు. అంటే నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ఆధ్యాత్మిక స్థితిని నువ్వు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ భక్తిలో వైరాగ్యము, ప్రతిష్ట, సమర్పణ అనుకుంటూ దేవునితో పెనవేయబడి అంతుకు నువ్వు కట్టుకుంటా వెళ్ళిపోతున్నావు. ఈ గోడ నీ ప్రాకారం ఎక్కడ ఉండాలి? పరలోకములు అంటున్నంతగా నువ్వు కట్టుకుంటా వెళ్ళాలి. నీ భక్తి జీవితాన్ని, నీ శ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకుంటా వెళ్తున్నా నీవు ఆయన మట్టపు గుండు వేస్తున్నాడు. ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు అవన్నీ కూడా కరెక్ట్ గా సమానంగా ఉంటే సరే, లేదా కట్టేటప్పుడు ఏం చేస్తాడంటే రాళ్ళు పెడుతుంటాడు కదా, కొంచెం రాయిలా తిరిగింది అనుకోండి, ఒక కోణం ముందుకు వస్తుంది, ఒక కోణం వెనక్కి వెళ్తాం.
అప్పుడు నువ్వు గోడ కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ముందుకు వచ్చిందని ఏం చేస్తాడు? తన చేతులు ఉన్న టాపీతో ఏం చేస్తాడు? దాన్ని చెక్కుతాడు, సరి చేస్తాడు. దేవుడు కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు, నీకు గట్టి దెబ్బ తగిలినప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కోసారి అది కూలిపోతా ఉంటుంది, పడిపోతా ఉంటుంది. నీ ఆధ్యాత్మిక స్థితి కూడా అలా కూలిపోతుంది. అలా ఉండకుండా ఉండడం కోసం, నిన్ను పదిలపరచడం కోసం నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, నీ ప్రాకారం, నీ విశ్వాసం అనే ప్రాకారం, నీ భక్తి అనే ప్రాకారం ఎలా ఉందని ఆయన మట్టపు గుండు పట్టుకొని వస్తున్నాడు. నిన్ను చూడడానికి ఆయన మట్టపు గుండెని పట్టుకుని వస్తున్నా. మరి హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు, నిన్ను సరి చేస్తున్నప్పుడు, నిన్ను ఆయన గద్దిస్తున్నప్పుడు, నిన్ను శ్రమల పాలు చేస్తున్నప్పుడు, నిన్ను బాధిస్తున్నప్పుడు ఆయన ఉలితో తన తాపీతో కొట్టాడు అనుకోండి, ఏమవుతుంది? రాయి చెక్కబడుతుంది. అంటే ఆయన అలాగే నిన్ను కొట్టాడు అనుకో, నీకు దెబ్బలు తగులుతాయి, నీ బాధలు వస్తాయి, గాయం తగులుతాయి, రక్తం వస్తుంది. ఆ స్థితి రాకూడదు అని చెప్పి నీవు కట్టబడే ఆ స్థితి ఎలా ఉండాలంటే నీ ఆధ్యాత్మికమనే ప్రకారం చక్కగా అమర్చబడాలి. రాయి మీద రాయి అమర్చబడాలి. రాయి మీద రాయి అమర్చబడుతున్నప్పుడు, రాయి మీద రాయి పెడుతున్నప్పుడు వాక్యం అనే ఆ సిమెంట్ మధ్యలో లేరు, మధ్యలో వేసి దానిపైన మరిపడి నీ ఆధ్యాత్మిక జీవితం మరి కట్టాలి, మరిపడి రాయి వేయాలి, నీ విశ్వాసం అనే రాయి వేయాలి, మరిపడి వాక్యం అనే సిమెంట్ కట్టాలి, మరిపడి నీ నిరీక్షణ అనే రాయి వేయాలి, మరిపడి దాని మీద సిమెంట్ వేయాలి. ఇలా నీ ఆధ్యాత్మిక వాక్యంతో పెనవేయబడి అది కట్టబడుతూ దేవుణ్ణి అంటున్నంతగా ఆ ప్రకారము పరలోకము చేరుకున్నంతగా నీ ఆధ్యాత్మ స్థితి ఉండాలి. అంటే దేంతో పెనవేయబడాలి? నీవు నీ ప్రకారం, నీ ఆధ్యాత్మిక ప్రకారం దేంతో పెనవేయబడాలి? వాక్యముతో పెనవేయబడుతూ ఉండాలి. ఆయన చలి చూసినప్పుడు ఎక్కడ కూడా తప్పిపోకూడదు, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకూడదు, సమంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. ఒక గోడ హెచ్చు తగ్గులుగా ఉందనుకోండి, ఒక గోడ సరిగ్గా లేదనుకోండి, అది కూలిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అలాగే నీ ఆధ్యాత్మిక స్థితి కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన దాన్ని కోల నువ్వులు పట్టుకొని రాదు, మట్టపు గుండుతో నిన్ను తీయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నీవు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఎలా ఉండాలని 9వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, నేను పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున దేవుడు లేవనెత్తి దాని గోడలను బాగు చేసి, దానికి ఎక్కడెక్కడ పోయినో ఆ చోట్లన్నీ బాగు చేసి, ఎదోము యొక్క శేషమును, దేవుని యొక్క నామాన్ని ధరించిన అన్య జనులందరినీ తన జనులు స్వతంచుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా హల్లెలూయా. దానిని మరలా ముందుగా మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఇదిగో వారి మీదకి జనములను దూరం నుంచి రప్పించి వారిని బాధింతును అన్నాడు. అలా బాధించినప్పుడు ఎందుకు బాధిస్తాడు అంటే, నీవు ఆయనలో ఇంకాను బలపడాలి అని. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కన్నీరు వస్తుందంటే నీవు ఇక ఆయనతో బలపడుతూ ఉండాలి, ఆయనతో బెనవేయబడుతూ ఉండాలి, అంతకంతకు ఆయనలోకి వెళ్తూ ఉండాలి. నువ్వు తప్పిపోయావు, ఆయనకి దూరం అయిపోయావు, ఆయనకి విరుద్ధంగా చేస్తున్నావు, నువ్వు చేసినవన్నీ కూడా ఆయనకి విరుద్ధంగా చేస్తున్నావు, నీ మీద కోపం వస్తుంది. అందుకే నిన్ను ఆయన శిక్షించడానికి నీ మీద జనం రప్పించారు. అలా రప్పించినప్పుడు నీవు తెలుసుకొని ఆ శ్రమల్లో, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీరు నాకు ఎందుకోసమే ప్రభువా అని నీవు ఎరిగి అన్ని తప్పిదములు నువ్వు సరి చేసుకున్న తర్వాత ఆయన పడిపోయిన నీ ప్రాకారములను కట్టి, నీ గోడలను కట్టి, నిన్ను సరిచేసి మరిపడి నిన్ను నిలబెట్టి ఇప్పుడు నిన్ను ఏం చేస్తుందంటే ఆ జనమును
పడిపోయిన దావీదు గుడారం ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదో శేషం నా నామం ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్టు పూర్వప్రీతిగా దేవునికి మహిమ కలుగునుగా. ఆయన జనులు స్వదరించుకున్నట్లు అన్ని జనులు స్వదరించుకున్నారు. అన్ని జనులందరినీ వీళ్ళు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. నా జనులు అంటే ఎవరైతే ప్రభు జనులై ఉన్నారు, ఆయన బిడ్డలై ఉన్నారు, ఎవరైతే పడిపోయారో వారిని తిరిగి కట్టి మరిపడి ఏం చేస్తారంటే వారు అన్ని జనులను స్వతంత్రించుకునేట్టుగా, అన్ని జనులు పరిపాలించేటట్టుగా, అన్ని జనులు ఏలునట్లుగా మరిపడి వీరిని నిలబెడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా ముందుగా చేయాల్సిందేంటి? ఉప్పిన ఉపద్రవం వచ్చినా ఇది నా మీదకి ఎందుకు వస్తుంది అనేది, నేను ఎక్కడ తప్పిపోయాను, నా ఆధ్యాత్మికతలో నేను ఎక్కడ పడిపోయాను అనేది నీవు ఎరిగి నువ్వు దాన్ని తెలుసుకొని నువ్వు దాన్ని సరి చేసుకుంటే నిన్ను ఆయన సరి చేయటమే కాదు, ఏ జనమైతే నిన్ను బాధ పెట్టిందో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే నిన్ను ఏళన చేశారో వారందరినీ కూడా నీకు లోబరిచి నీవు వారిని ఏలువానిగా చేస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవు మార్గమును మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. దేవునికి మహిమ కలుగునుగా. మనకు బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఎక్కడి వచ్చిన ఒక బాధ, ఒక శ్రమ ఒక వచ్చిందంటే దాని వెనక ఒక మేలు, ఒక ఆశీర్వాదము ఉంటుంది. అది మనం సరిచేయడానికి, అది మనం పొందు అనుభవించడానికి దేవుడు పెడతాడు. అది ఎరిగి మనము నడుచుకుంటాము. ఆయన రాకడికే మనం సిద్ధపడుతుంది. మనము విడవబడిన వారుగా, మనము మన పచ్చిగా మేసి వేసినట్లుగా, మిడతలకు మేసి వేసినట్లుగా శ్రమలకు పాలు కాకుండా మనము ముందుగానే రాజుకు చేరవలసిన ఆ గడ్డి చేరేటప్పుడే ఆ గడ్డిలో మనం కూడా గడ్డిగా మనం వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే వధువు సంఘం మన ముందే ఎత్తబడాలి. ఈ శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు ఇవన్నీ మనం పడకూడదు. వీరు భూమి మీద విడవబడిన వారు పడతారు. 7 ఏండ్ల శ్రమ పడితే ఎత్తబడిన వారు 7 ఏండ్ల పిండ్లి విందు అనుభవిస్తారు. ఆ విందులో మనం ఉండాలని నా ప్రభువు ఈ దినం కోరుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన